హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. సాధారణంగా శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అని అందరూ చెప్తుంటారు. శుక్రవారం అమ్మవారికి పూజ ఎందుకు చేస్తాం? శుక్రవారం అంటే కేవలం ఉపవాసం, దీపారాధన అనుకుంటున్నారా? అయితే మీరు ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యాన్ని మిస్ అవుతున్నారు. ఈ రోజు అమ్మవారిని పూజించడం అంటే కేవలం డబ్బు కోసమేనా? కాదు. దీని వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక సైన్స్ ఏంటో మీకు తెలుసా? శాస్త్రం ప్రకారం శుక్ర అంటే తెలుపు లేదా నిర్మలమైనది అని అర్థం. మన శరీరంలో ఉండే సప్త ధాతువులలో శుక్రం అత్యంత శక్తివంతమైనది. దీనిని దైవత్వంగా మార్చుకోవడమే అసలైన శుక్రవార సాధన. శుక్రగ్రహం మన శరీరంలో ఓజస్సుని సూచిస్తుంది. ఆధ్యాత్మికంగా మనలోని సృజనాత్మక శక్తిని ప్రేరేపించే రోజే శుక్రవారం. అంటే మీలోని ఆలోచనలను అమ్మవారి తత్వంతో శుద్ధి చేసుకునే సమయం ఇది. లక్ష్మీదేవి కేవలం ధనానికి అధిపతి కాదు, ఆమె సప్త శుభాలకు, శ్రేయస్సుకు, జ్ఞానానికి కూడా ప్రతీక. శుక్రవారం నాడు మనం అమ్మవారిని పూజించడం ద్వారా మన జీవితంలో మంచిని, సానుకూలతను ఆహ్వానిస్తాం. మనస్సును ప్రశాంతంగా, ఆనందంగా ఉంచుకోవడం కూడా అమ్మవారి ఆరాధనలో భాగమే. అమ్మవారు అంటే కేవలం ఒక విగ్రహం కాదు, ఆమె ప్రకృతి. శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేయడం అంటే మనస్సులోని నెగిటివ్ ఆలోచనలను ఊడ్చివేయడం. వాయువులో సుగంధం నింపడం అంటే మన శ్వాసను దైవత్వంతో నింపడం. ఈ వారం నుంచి ఒక కొత్త అలవాటు చేసుకోండి. పూజ గదిలోనే కాదు, మీ మనస్సులో కూడా మహాలక్ష్మి ఉండాలి. అంటే ఎవరినీ నిందించకుండా, కనీసం ఈ ఒక్కరోజు కఠినమైన మాటలు మాట్లాడకుండా ఉండటమే అమ్మవారికి ఇచ్చే నిజమైన నైవేద్యం. ఈ వారం ఒక చిన్న పని చేయండి. కేవలం పూజ మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్నవారితో ప్రేమగా, దయగా ఉండండి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. అమ్మవారు సంతోషించేది బయటి ఆడంబరాలకు కాదు, మీలోని మంచి గుణాలకు. గుర్తుంచుకోండి, మీ అంతరాత్మను శుద్ధి చేసుకున్న రోజే నిజమైన శుక్రవారం. నిజమైన భక్తి మనసులోనే ఉంటుంది. ఈ ఆలోచన మీకు నచ్చితే లైక్ చేయండి. మరింత ప్రేరణాత్మక కంటెంట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మహాలక్ష్మి. ఈ రహస్యం నచ్చితే ఇప్పుడే షేర్ చేయండి.